ఆనాడు రహీం ఖురేషీ గారి నేతృత్వంలో సాగినటువంటి కార్యాచరణ తర్వాత అసంపూర్తిగా ఉన్నటువంటి ఉర్దూ గారిని 2009-14 కాలంలో శాసనసభ్యులు సాంబశివరావు గారు ఉన్న సమయంలో పూర్తి చేసుకొని నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారితో ప్రారంభించుకోవడం జరిగింది సాంబశివరావు గారి అధ్యక్షతన. ఆ తర్వాత ఉర్దూ గారు చాలా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో మళ్ళీ దాన్ని మంచిగా పునర్నిర్మించి అన్ని వర్గాల ప్రజలకు, ఒక మైనార్టీలకి అది ఏ వర్గ ప్రజలకైనా అన్ని వర్గాల ప్రజలకు పెళ్ళిళ్ళు శుభకార్యాలకు కానీ రకరకాల అందుబాటులో ఉండే విధంగా దానికి పునరుద్ధరణ చేయాలని నయీం ఖురేషీ గారు నూతన చైర్మన్గా మరి కొత్తగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పెద్దలతోని మరి సమన్వయం చేసుకుని నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఉర్దూ గారిలో చాలా తక్కువ ధరలు, కేవలం 3,000 రూపాయలకే పేదలకు వివాహం చేసుకునే అవకాశం, ఆర్థికంగా ఉన్న వాళ్ళది కొద్దిగా ఎక్కువ 3,000 రూపాయలు. టెంట్ హౌస్ గతం ఉన్నదానికంటే తగ్గించి కేవలం 3,000 రూపాయలు కూడా టెంట్ సామాన్, 5-6-7 వేలలో సామాన్యుడి పెళ్ళి అయిపోయే అవకాశం ఉంది. దాన్ని ఆ మేరకు మెయింటెనెన్స్ కూడా సరిపోని స్థితి. స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారి దృష్టికి విషయం తీసుకెళ్లిన తర్వాత కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి ఉర్దూ గారు కానీ, అంబేద్కర్ భవన్, పద్మశాలి కళ్యాణ భవన్, అన్ని కళ్యాణ భవన్, మనవారు ముందు కళ్యాణ భవన్, ఇతర అన్ని కళ్యాణ భవన్లకు డబ్బులు కేటాయించడంలో భాగంగా ఉర్దూ గారికి కూడా తక్షణం 10 లక్షల రూపాయలు కేటాయించి దాన్ని మంచిగా అందంగా తీర్చిదిద్ది ముందు తీసుకెళ్లే క్రమంలో ఉర్దూ గారు చైర్మన్గా నయీం ఖురేషీ గారు, ఉర్దూ గారు చైర్మన్ అనేది ఆయనకు పెద్ద విషయం కాదు, కానీ కేవలం గతంలో అది సాధించడంలో ఉన్నటువంటి దాంట్లో దాన్ని ఒక మంచిగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో బాధ్యత తీసుకొని ఇంకా చేతిలో నుంచి 10 రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఉర్దూ గారిని బాగు చేసే ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. ఎన్నికల గొడవలు జరగలేదు. ఎమ్మెల్యే గారి పూర్తి సహకారం, ప్రభుత్వ సహకారం తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే క్రమంలో ఉర్దూ గారి నిర్వహణ పేదలకు అందుబాటులో జరుగుతున్న క్రమంలో కొంతమంది కావాలని చెప్పి ఉర్దూ గారి నిర్వహణకు సంబంధించి ఒక అసత్యమైన ప్రచారం సోషల్ మీడియాలో కొన్ని పత్రికల్లో చేయడం జరిగింది. ఈ అసత్య ప్రచారాన్ని కొత్తగూడెం ప్రాంత ప్రజలు నమ్మవుతున్నారు. నయీం ఖురేషీ గారు ఉర్దూ గారు చైర్మన్గా దానికి ఇంకా అవసరమైతే తన సొంతంగా కూడా దానికి విరాళాన్ని ఇచ్చి బాగు చేయాలనే వైపుగా పనిచేస్తూ ఉంటే గిట్టనటువంటివి కావాలి, లేదా ఉర్దూ గారు లాంటి ఒక కార్యక్రమాన్ని, ఒక మంచి కార్యక్రమంలో తమకు అవకాశం రాలేదనే అక్కస్తో కొంతమంది చేసే ప్రచారం ఇది. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు. అతి తొందరలో కొత్తగూడెం పాల్వంచలో ఉన్నటువంటి ఈ ఉర్దూ గారు కానీ, ఇతర కళ్యాణ మండపాలు కానీ, అంబేద్కర్ భవన్స్ కానీ, అన్ని మతాలకు కులాలకు సంబంధించిన కమ్యూనిటీ హాలన్నీ కూడా ఆధునీకరణ చేసి ప్రజలందరికీ అందించాలనే లక్ష్యంతో మన శాసనసభ్యులు సాంబశివరావు గారు పనిచేస్తూ ఉన్నాడు. అన్ని కళ్యాణ మండపాలకు కూడా నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఉర్దూ గారు కూడా మరింత అధ్యక్షులు చైర్మన్ నయీం ఖురేషీ గారి ఆధ్వర్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే గారి సహకారంతో ఇది అధునాతనంగా తొందరలో ముందుకు సాగుద్ది. ఈ సోషల్ మీడియాలో మంచిని ముందుకు తీసుకెళ్లాల్సిన చాలామంది చెడు ప్రచారాలు చేస్తామని దాన్ని ప్రజలు ఎవరు నమ్మవద్దు. ఈనాడు పేదలు ఎవరికైనా సరే చాలా తక్కువ ధరలో ఒక 3,000 రూపాయలకు కళ్యాణం కొంటే ఇక్కడ దొరకదు. అంటే అది కనీసం దాని మెయింటెనెన్స్ కూడా సరిపోదు. అయినా సరే దీంట్లో ఏదో డబ్బుల కంటే కూడా పేదలకు ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో మంచిగా చేస్తున్న క్రమంలో ఒక కుండ నిండా మంచి పాలుంటే విషపు చుక్కలాగా చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు ఎవరు నమ్మొద్దు తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇప్పుడే ఎన్నికలకు కూడా అయిపోయింది. కొత్తగూడెం పాల్వంచలో ఉన్నటువంటి ఉర్దూ గారు కానీ, కళ్యాణ మండపాలు కానీ, అంబేద్కర్ భవన్ కానీ అన్ని వర్గాలకు సంబంధించిన క్రమాన్ని అభివృద్ధి చెందుతున్న ముందుకు సాగుద్ది. దాంట్లో భాగంగా ఈ ఉర్దూ గారు కూడా నయీం ఖురేషీ గారి నాయకత్వంలో మరింత ఈ అభివృద్ధి పదవి వైపు తీసుకెళ్లి ప్రజలకు ఇంకా ఆధునికంగా ఇది అభివృద్ధిలోకి వస్తుంది. ఈ కార్యక్రమంపై విషయం చెబుతూ ఓబెల్స్ ప్రచారం చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మొద్దని తెలియజేస్తారు.